బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తదుపరి చర్యల నిమిత్తం అధికారులు నోటీసులతో కవిత ఇంటికి రావడం హాట్ టాపిక్గా మారింది. కవిత నివాసానికి వచ్చిన సిబిఐ బృందం ఆమె భర్త అనిల్కు నోటీసులు అందజేశారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ కేసులో పెను మార్పు చోటు చేసుకుంది. కవితతో సహా 23 మంది నిందితులకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో క్లీన్ చిట్ పొందిన 23 మంది నిందితులకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారమే రంగంలోకి దిగిన సిబిఐ ఈరోజు కవిత నివాసంలో నోటీసులు అందజేసింది. దీంతో ఒక్కసారిగా సద్దు మణిగింది అనుకున్న లిక్కర్ కేసు ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ తదుపరి విచారణను ఎలా వేగవంతం చేయబోతోంది? కవిత ఇతర నిందితులు ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తదుపరి చర్యల నిమిత్తం అధికారులు నోటీసులతో సహా కవిత ఇంటికి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కవిత నివాసానికి వచ్చిన సిబిఐ బృందం ఆమె భర్త అనిల్కు నోటీసులు అందజేశారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ కేసులో పెను మార్పు చోటు చేసుకుంది. కవితతో సహా మొత్తం 23 మంది నిందితులకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో కేజ్రీవాల్ కూడా ఉన్నారు. న్యాయం గెలిచింది అంటూ మాట్లాడారు. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవితకు నోటీసులు ఇవ్వడానికి సిబిఐ అధికారులు కవిత నివాసానికి వెళ్లారు. ఒకసారి గతంలో రౌజ్ అవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత కవిత ఏం మాట్లాడారో చూద్దాం. కేసు ఏదైతే ఉందో మొన్న దేవుడి దయ వల్ల మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. మరి ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకొని నెక్స్ట్ 2 నెలల లోపలే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఒక నూతన పార్టీ పెట్టబోతా ఉన్నది కాబట్టి ఆ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామి దయతోని అత్యద్భుతంగా కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల సేవలో మేము ముందుంటామని, ఎటువంటి భేషజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి పార్టీని తెలంగాణ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో కూడా స్వామివారికి మొక్కుకుంటాము. పార్టీ పెట్టిన తర్వాత మరిన్ని నూతన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి మళ్ళీ వస్తూ ఉంటాం. ఆ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పు తర్వాత కవిత తిరుమల వెళ్ళి మాట్లాడిన మాటలు అవి. అయితే సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పీల్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కవిత నివాసానికి వచ్చారు సిబిఐ అధికారులు నోటీసులు ఇవ్వడానికి. సో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు, అసలు ఆ నోటీసుల సారాంశం ఏంటి, హైకోర్టులో వినిపించిన వాదనలు ఏంటి, ఈ సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, కవితకు అందజేసిన నోటీసుల సారాంశం ఏంటి, నోటీసులను అందుకున్న తర్వాత కవిత ఏం మాట్లాడుతున్నారు? రోహిత్, అయితే గతంలో సరిగ్గా 15 రోజుల క్రితము ఇటు ఫిబ్రవరి 27వ తేదీన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు అలాగే ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మనకు తెలిసినవి. అయితే దీన్ని అప్పీల్ చేస్తూ సవాల్ చేస్తూ కూడా సిబిఐ కోర్టు సిబిఐ హైకోర్టుకి అయితే వెళ్ళింది. ఈ కేసులో ఇప్పటికే ఉన్నటువంటి 23 మందిని క్లీన్ చిట్ ఇవ్వడం పైన రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు పైన సిబిఐ హైకోర్టుకి వెళ్ళింది.
సో ఈ నేపథ్యంలో ఈరోజు కవితతో పాటు మరొక 6గురికి కూడా హైదరాబాద్లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందజేశారు. అయితే సిబిఐ హైకోర్టుకు వెళ్ళడం పట్ల గతంలో అటు కవిత కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మరికొంతమంది కూడా అసలు ఈ కేసులో ఏమీ లేదు, అనవసరంగా దీన్ని పెద్దది చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంది. సో మొత్తం ఒక్కసారి అసలు ఎంతమంది ఈ యొక్క కేసులో ఉన్నారనే చూసుకున్నట్లయితే మొట్టమొదట అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత, మాజీ ఢిల్లీ సీఎం, అలాగే మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై, అలాగే మూతా గౌతమ్, సమీర్ మహేంద్రు, అందీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరెంట్ల. ఈ బుచ్చిబాబు గోరెంట్ల అనేటువంటి వ్యక్తి కవితకు చాలా సంవత్సరాలుగా కూడా ఆడిటర్గా పనిచేస్తూ వచ్చాడు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బిజినెస్కి సంబంధించి ఆడిట్స్ కావచ్చు, సో అవన్నీ కూడా ఈయన బుచ్చిబాబే కొంత ప్రధానంగా అయితే చూసినటువంటి వ్యక్తి కూడా. సో ఈయనతో పాటు రాజేష్ జోషి, అలాగే దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, అలాగే చన్ప్రీత్ సింగ్ రాయత్, దుర్గేష్ పట్నాయక్, అలాగే అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశీష్ మండ్, అలాగే ఇంకొక శరత్ చంద్రారెడ్డి లేదా పి శరత్ చంద్ర అనేటువంటి వ్యక్తులు మొత్తం 23 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ 23 మందికి కూడా సిబిఐ మళ్ళీ ఒకసారి నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంది. సో ఎందుకంటే ఇదివరకే రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా తిరిగి ఈ కేసుని సిబిఐ సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు పైన హైకోర్టుకు వెళ్ళడం అనేది ఇప్పుడు మరొక సంచలన విషయంగా అయితే మారిందని చెప్పాలి. ఎందుకంటే అంతా అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో సిబిఐ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం అనేది ఏంటి, అసలు ఈ యొక్క కేసు వెనకాల ఏముంది అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మళ్ళొక సంచలనం అయితే రేగిందనే చెప్పాలి. అయితే క్లీన్ చీట్ వచ్చిన తర్వాత అటు కల్వకుంట్ల కవిత తానేమీ తప్పు చేయలేదని మొదటి నుంచి కూడా ఈ కేసులో నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆవిడ మొక్కుకున్నటువంటి మొక్కు ఈవెన్ తిరుపతికి వెళ్ళి కూడా మొక్కు తీర్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కవితకి నోటీసులు జారీ చేయడము, అలాగే కవితతో పాటు ఇందులో ఉన్నటువంటి మొత్తం 23 మందికి కూడా కోర్టు నోటీసులు జారీ చేయడం అనేది కొంత ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పాలి. కవిత నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతా ఉన్నారు, ఎందుకంటే ఆమె రాజకీయ భవిష్యత్తు పైన ఇదివరకే ఇది ఒక చెరిగిపోయినటువంటి మచ్చగా ఉంది. సో కేసు కొట్టేసినా కూడా ఆ మచ్చ అయితే అలాగే ఉంటుంది. కానీ తిరిగి సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వెనకాల అసలు ఏం ఆంతర్యం ఉందనేది కూడా ఇప్పుడు అందరి మధ్యలో కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అటు ఢిల్లీ మాజీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా గత 6వ తారీఖున ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ కేసులో ఉన్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జిని మార్చాలంటూ కూడా సీజేకి అయితే ఒక లేఖను కూడా రాశారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కవిత నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతా ఉన్నారనేది మాత్రం ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఈ కేసు పెను సంచలనం సృష్టించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. సో ఇప్పుడు కవిత ఏం తీసుకోబోతున్నారు, ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే రేపుతా ఉంది రోహిత్. సో ఈ నేపథ్యంలో ఈ నోటీసుల్లో ఏం పేర్కొన్నారు అంటే ఆల్రెడీ సిబిఐ ఢిల్లీ హైకోర్టు తలుపులు తట్టింది కాబట్టి ఇప్పుడు ఆ కేసు ఢిల్లీ హైకోర్టు అప్పీలు స్వీకరించింది కాబట్టి ఆ కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి సంబంధించిన నోటీసుల కవితకి ఇచ్చినవి. ఈ నోటీసులు ఏం పేర్కొన్నారు? రైట్, అయితే సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు అంటూ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుని పూర్తిగా కొట్టేసి అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సో దాన్ని సవాలు చేస్తూ సిబిఐ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది కాబట్టి హైకోర్టు సిబిఐ ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి హైకోర్టుకు వెళ్ళిందో అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తిరిగి విచారించేందుకు అలాగే హైకోర్టు పర్మిషన్ కోరుతూ కూడా నోటీసుల్లో అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా తాము సూచించినటువంటి తేదీ ఏదైతే ఉంటుందో ఆ తేదీ లోపల తిరిగి ఒకసారి మళ్ళీ విచారణకు హాజరయ్యేటువంటి విధంగా కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతా ఉంది మనకి రోహిత్. రైట్, ఇప్పుడు జాగృతి ఫాలోవర్స్ రియాక్షన్ ఏంటి? కవిత ఎక్కడున్నారు? ఆ సమయంలో అనిల్ ఇంటి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కవిత ఎక్కడున్నారు, రియాక్షన్ ఏంటి మళ్ళీ నోటీసులు ఇవ్వడంపై? ఎస్ రోహిత్, అయితే గత 2 రోజులుగా కూడా కవిత ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం కూడా తను ఇంటి దగ్గరే తన నివాసం వద్దే రెస్ట్ తీసుకున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు జాగృతి కార్యకర్తలు కావచ్చు, జాగృతి నాయకులు కావచ్చు, సో పెద్ద ఎత్తున ఆందోళనకైతే గురవుతా ఉన్నారు. ఎందుకంటే మొదట అసలు ఈ కేసు ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తర్వాత కవిత జైలుకు వెళ్ళడము, సుమారుగా 6 నెలలకు పైగా కూడా జైల్లో గడపడం, ఇదంతా అయిపోయిన తర్వాత
తిరిగి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆ మొత్తం జాగృతి కార్యకర్తలు నేతలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఈవెన్ జాగృతి కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారి కేసును మళ్ళీ సిబిఐ తిరగదోడుతోందా అనేటువంటి ఆందోళన అయితే జాగృతి నేతల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కవిత ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో ఆవిడ భర్త అనిల్ సిబిఐ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నారు. రోహిత్ రైట్ విజయ్, మీరు కొంతసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. అయిపోయింది అనుకున్న కేసు మళ్ళీ తెరపైకి వస్తూ ఉండటంతో ఎవరెవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ మరోసారి ఆలోచించాల్సిన ప్రశ్నలు వస్తున్నాయి. కలవరపాటుకు గురి చేసే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టు తలుపులు తట్టారు. దీంతో ఎవరెవరైతే 23 మంది క్లీన్ చిట్తో బయటపడ్డారు ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ నోటీసులు జారీ చేస్తున్నారు. సిబిఐ వేసిన పిటిషన్లో ఇప్పుడు వీళ్ళందరూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించిన నోటీసులు అందజేయడానికి సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చారు. మా ప్రతినిధి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఈ నోటీసుల సారాంశం ఏంటి? మొత్తం మన రౌస్ అవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారా? అసలు సిబిఐ హైకోర్టులో వినిపించిన వాదన ఏంటి? ఇప్పుడు ఈ నోటీసుల సారాంశం ఏంటి? ఏం జరగబోతోంది ఈ కేసులో? రైట్ రోహిత్, మరోసారి మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారు. తన నివాసానికి వెళ్లిన నేపథ్యంలో కవిత అందుబాటులో లేకపోవడంతో ఆమె భర్త అనిల్కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈ నోటీసుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐకి సంబంధించిన కేసులో మాత్రం మొత్తం ఎవరైతే నిందితులు ఉన్నారో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత సహా ఇతర నిందితులు 23 మంది నిందితులకు సంబంధించి క్లీన్ చిట్ ఇస్తూ కూడా ఆ కేసును కొట్టేసింది రౌస్ అవెన్యూ కోర్టు. దానిలో భాగంగా వెంటనే ఢిల్లీ హైకోర్టును సిబిఐ ఆశ్రయించిన నేపథ్యంలో 9వ తేదీన దీనిపై విచారణ జరిపి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూ 23 మంది నిందితులకు నోటీసులు జారీ చేస్తూ దీనిపై స్పందించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారా లేదా విచారణకు పిలిచేందుకు నోటీసులు ఇచ్చారా అనేది కూడా ఇంకా అధికారికంగా అయితే తెలియాల్సింది. కానీ ఇప్పటికైతే వారంతా కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాకు కేసులో క్లీన్ చిట్ వచ్చింది అనేది కూడా వారంతా కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు మొదట ఈ కేసు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని గవర్నర్కు చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వెళ్లి హోంశాఖకు ఫిర్యాదు చేయడం, హోంశాఖ కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత సిబిఐ మొత్తం అవినీతి జరిగిందా లేదనేది కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో దీంట్లో కీలకంగా వ్యవహరించిన దినేష్ అరోరా, ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దినేష్ అరోరా కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కోఆర్డినేటర్గా ఉన్న విజయ్ నాయర్, వీరందరూ ఇచ్చిన సమాచారం మేరకు సౌత్ గ్రూప్ కానీ నార్త్ గ్రూప్లో ఉన్న కీలక వ్యాపారవేత్తలు, కీలక రాజకీయ నాయకుల పేర్లను కూడా బయటకు వచ్చాయి. దానిలో భాగంగానే అభిషేక్ బోయిన్పల్లి, తెలంగాణకు చెందిన అభిషేక్ బోయిన్పల్లి పేరు బయటకు వచ్చిన తర్వాత సిబిఐ అభిషేక్ బోయిన్పల్లిని, అరుణ్ రామచంద్ర పిల్లని అదుపులో తీసుకుంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డిని అదుపులో తీసుకుంది. వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు కవితతో లింకప్ అయి ఉన్న వ్యాపార సంబంధాలకు సంబంధించి కానీ, వాట్సాప్ చాటింగ్ సంబంధించి కానీ అన్ని కూడా వివరాలను కానీ సేకరించిన తర్వాత కవితకు 2022 డిసెంబర్ నెలలో కవితకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు ఆ సందర్భంలో కవిత మొదటి నోటీస్ అది ఆ సమయంలో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే నేను రాలేను కాబట్టి ఆవిడ కూడా కొన్ని డేట్స్ను సిబిఐకి ఇచ్చింది. 11, 13, 14, 15 తేదీ 4 డేట్లు ఇచ్చి ఆ డేట్లో ఏ డేట్లో నేను వచ్చి ఇంటికి వచ్చి విచారించవచ్చు కూడా గతంలో కవిత ఆ డేట్స్ను ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా అది సంచలనంగా మారింది. సిబిఐకి కవిత డేట్స్ ఇచ్చారంటూ కూడా అందరూ కూడా కొంత దానిపై తీవ్రమైన చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా కవితకు దాంట్లో నిర్దోషిగా బయటపడినప్పటికీ కూడా కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు అంటే ఎందుకు నోటీసులు జారీ చేసింది? ఇటు సిబిఐ విచారణకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు మా వాదనను పరిగణలోకి తీసుకోలేదు, మాపై అనవసరమైన వ్యాఖ్యలు చేశారు అనే అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ ఢిల్లీ హైకోర్టు కూడా కేవలం ఏదైతే దర్యాప్తు సంస్థల మీద రౌస్ అవెన్యూ కోర్టు చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రమే స్టే విధించింది తప్ప ఎక్కడ కూడా ఈ తీర్పు పైన వారికి కంప్లీట్గా క్లీన్ చిట్ ఇస్తూ నిర్దోషులుగా ప్రకటిస్తే ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని మీద మాత్రం ఎటువంటి స్టే అయితే ఇవ్వలేదు. కేవలం దర్యాప్తు సంస్థ సిబిఐ మీద చేసిన వ్యాఖ్యలపై మాత్రమే స్టే విధించింది. దానిలో భాగంగా కానీ ప్రత్యర్థులకు ఎవరైతే ఉన్నారో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా మరొకసారి నోటీసులు ఇవ్వాలి, దానిపై స్పందించాలి. అంటే ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. ఏ వ్యాఖ్యలపై స్టే విధించింది? అదే సిబిఐ ప్రధానంగా వారు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు అన్ని కూడా తప్పులు తడకకుండా ఎటువంటి ఆధారాలు లేవు, వారు చేసింది తప్పు అని నిరూపించడంలో వారు విఫలమయ్యారు, ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారు అనేది ప్రధానంగా
సిబిఐ పైన రౌజని కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మరోవైపు తమకు వాదించే అవకాశం కూడా ఇవ్వలేదు, తమ వాదనలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోలేదు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. ఏదైతే మొదట సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు 4,000-5,000 పేజీలతో, తర్వాత సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్, తర్వాత ఒరిజినల్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ 10,000 పేజీలతో దాఖలు చేశారు. అయితే వాటన్నింటిలో కూడా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఎవరే ఇచ్చిన నోటు వాంగ్మూలం మేరకు మాత్రమే వీరందరికీ నోటీసులు జారీ చేయడం కానీ, వారి దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఎటువంటి సింగిల్ రూపీ కూడా గుర్తించలేకపోయారనేది కూడా నిందితుల తరపున న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్న రౌజని కోర్టు న్యాయమూర్తి వారందరికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా ఆరోపణలు చేశారు. అంటే ఇప్పుడు ఇస్తున్న నోటీసులు శివ, ఇప్పుడు ఇస్తున్న నోటీసులు సిబిఐ ఏదైనా విచారణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన నోటీసులా, లేదు హైకోర్టులో మూవ్ చేశారు కాబట్టి, హైకోర్టులో అప్పీల్ చేశారు కాబట్టి అక్కడ కౌంటర్ వెయ్యాలి అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన నోటీసులు కవితకు జారీ చేస్తున్నారా? అయితే దీనిపై మాత్రం అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కానీ ఢిల్లీ హైకోర్టు మాత్రం ప్రత్యర్థులకు నోటీసులు జారీ చేయాలంటూ కూడా సిబిఐకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటీసులు అయ్యి ఉండొచ్చు, లేదా మళ్ళీ ఏమన్నా ట్రయల్ కోర్టు మాత్రమే దీనికి సంబంధించి నిర్దోషులుగా ప్రకటించింది కాబట్టి మరొకసారి విచారణకు పిలిచేందుకు నోటీసు ఇచ్చారనేది కూడా స్పష్టంగా తెలియాల్సింది. ఇప్పటికీ వారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి అది ఒకవేళ విచారణ తేదీ ఏమైనా నిర్ణయిస్తే మాత్రం ఆ విచారణ తేదీకి కవిత వెళ్తారా లేదా, ఒకవేళ విచారణ తేదీ అయితే అంటే విచారణకు పిలిచినట్లయితే కనుక ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడం వల్ల హాజరు కాలేకపోతారా లేదా హాజరవుతారా, దేనికి సంబంధించి కూడా ఈరోజు ఈవినింగ్ లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నోటీసు ఏంటి అనేది కూడా చూడాల్సింది. కానీ తదుపరి విచారణ ఏదైతే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూనే తదుపరి విచారణ 16వ తేదీకి అంటే 9వ తేదీన విచారణ జరిగింది ఢిల్లీ హైకోర్టులో. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. తర్వాత దాన్ని తదుపరి విచారణ ఈ మార్చి 16కు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు కవితకు నోటీసులు జారీ చేయడం పట్ల మాత్రం తీవ్ర చర్చ అయితే మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. నిజానికి రౌస్ అవెన్యూ కోర్టు కవితతో సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఈ కేసు నుంచి బయటపడ్డందుకు భగవంతుని దయతో బయటపడ్డాను అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. కానీ సిబిఐ మాత్రం ఇది దర్యాప్తు సంస్థ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది, కేవలం విడివిడి అంశాలను మాత్రమే ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది తప్ప అక్కడ విస్తృతంగా ఉన్న కుట్ర కోణాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడానికి కవితతో సహా మిగిలిన వారందరికీ నోటీసులు జారీ చేసింది.